ఫ్లైట్ ఎక్కెళ్తే పైసలు బాగా సంపాదించొచ్చింది. మన పోరగాళ్ళు అందరూ మన తమ్ముళ్ళు అందరూ పల్లెటూరులో తీసి మరి ఫ్లైట్ ఎక్కి పట్టణాలు వెళ్ళిపోయారు చూసారా. పట్టణాలు ఆ వేరే దేశాలు అమెరికాలు ఎక్కడికి అక్కడికి వెళ్ళిపోయారు చూసారా. ఇప్పుడు ఏడ్చారు అదేదో అమెరికాలోనే అంత డబ్బులు వచ్చేస్తాయి, అన్ని డాలర్లు సంపాదించి వచ్చింది. మన వాళ్ళందరూ ఇక్కడ అప్పులు చేసి మరి అమ్మ నాన్నలకు అప్పులు చేసి మరి ఫ్లైట్లు ఎక్కి మరి పై దేశాలు వెళ్తే ఇప్పుడు చూసారా అదే ఫ్లైట్ ఎక్కించే మన దేశాన్ని ఒరే మీరు ఇక్కడ వద్దురా ఇంకెళ్ళిపోండిరా, మీ పుట్టిన పిల్లలకు కూడా మేము మా దేశం వాళ్ళని చెప్పము, మీరెందుకు మీ దేశం నుంచి మా ఊరిని కాదండి తల్లిదండ్రులని అందరినీ వదిలేసి అన్ని పైసలు ఖర్చు పెట్టి మా దేశాలు వచ్చేస్తుంటాను అదే ఫ్లైట్లో వెనక్కి తిప్పి పంపించేస్తుంటారు. ఇదేటి ఘోరం పాపము. మరి ఇక్కడ ఎదవలు అయిపోయిన ఎవరు మా ఊర్లో కాదు మా కొడుకు ఫ్లైట్ ఎక్కి వెళ్ళాడు సూటు బూట్ వేసుకుని పై దేశాలను బోల్డ్ సంపాదించి తెచ్చేద్దరని సంబరపడిపోయిన తల్లిదండ్రులు ఇప్పుడు ఎదవలు అయ్యాం. మరి అంత కాదు కదండి. మరి ఎన్ని ఖర్చులు పెట్టారు అదేదో కాదండి. ఆడు ఫ్లైట్ ఎక్కేళ్ళి ఆడు సూట్లకి బూట్లకి ఖర్చు పెట్టిన డబ్బులన్నీ ఒక 60 లక్షలు 70 లక్షలు మన ఊళ్ళు మన భూమి కొనుక్కొని కాదండి 2 బర్రెలు పట్టుకుని గేదెలు పెట్టుకుని ఆ పాలు పితుకుని అమ్ముకుని మనము ఫ్లైట్ ఛార్జీల కంటే ఎక్కువ సంపాదించి ఫ్లైట్ ఎక్కెళ్ళాడు ఆడు సంపాదించిన కంటే ఎక్కువ సంపాదించగలం. అప్పులు చేసి తల్లిదండ్రులు అప్పులు పాలు చేసి అమెరికా వెళ్ళి మరి తిరిగి రిటర్న్ వచ్చేస్తాడు చూసారా. మరి ఏడు శాతం చెప్పండి అలాగ ఉంటది. అందుకే దురాస దుఃఖానికి చేయటం మన పెద్దలు ముందే సామెతలు ఇలాంటివి ఒరే మన దేశంలో లేదు పక్క దేశంలో నేటి ఉందిరా అనేసి ఆ దూరపు కొండలు పనుకొని ఆ దేశాల్లో బాగుంటది అనుకుని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిన ఇప్పుడు పాల వ్యాపారానికి పనికిరాదు అక్కడ పైసలు సంపాదించిన పని రెండింటికి సెట్ రావడం అయిపోయి చూసారా. సామెతలన్నీ మానవుల గురించి పుట్టినట్టుగా ఉన్నాయి. మరి వాళ్ళు బాధపడినాయి కానీ ఉన్నమాట ఆడుతుంది వాళ్ళకి మరేటండి అంతే కదా. అదే బర్రెలు కొనుక్కొని మన పల్లెటూరులో బర్రెలు కొనుక్కొని లేకపోతే పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకుని ఇది బాగా సంపాదించేవారు డబ్బులు సంపాదించేవారు. ఆ ఫ్లైట్ ఎక్కి సూటు బూట్ వేసుకుని డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు వచ్చేవి మనకి ఇక్కడ కదండి. మరి అది మనిషి ఇది ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్తే అదే ఫ్లైట్లు మరి తిరిగి వస్తే నా కొడుకు డాలర్లు తెస్తాడు అనుకుని వీళ్ళేమో పైసలు అప్పులు చేసిన తల్లిదండ్రులు లేట్ అయిపోవాలి. మరి నాకు అర్థం అవ్వట్లేదు. మరి అలాగే ఉంది చూసారు మరి.